Plastic and cosmetic surgeon from Dr. Vaidura Clinics, Hyderabad and Vizag. Today we are operating on a case of Winder's syndrome. Winder's syndrome and there is what happens is nasomaxillary region and antenasal spine area అంటాం. ఈ ఏరియా దిస్ undergoes hypoplasia or underdevelopment. This is one of the common conditions అనమాట. ఎంతంటే చాలా మందిలో ఉంటా ఉంటుంది, బట్ సటిల్గా ఉండేటప్పటికి ఏంటంటే ఆ రికగ్నైజ్ చేయకుండా మోరాలెస్ నార్మల్ అనుకుంటా ఉంటారు. బట్ దిస్ ఈజ్ వన్ టైప్ అనమాట. దిస్ ఇస్ ఆల్సో మేబీ ఐ కెన్ సే స్టేజ్ 2 విండర్స్ సిండ్రోమ్ అనుకోవచ్చు. దెన్ దీనికి ఏం చేసామంటే కొంత ఎక్స్పోజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేశాను. రిలీజ్ చేసినాక ఇంటర్నేషనల్ స్పైన్కి ఫిక్స్ చేశాను గ్రాఫ్ట్ని. అది గ్రాఫ్ట్ హార్వెస్ట్ చేసి దాంట్లో నుంచి అదే సెప్టమ్ యొక్క గ్రాఫ్ట్ని ఇలా పైకి పెట్టాను అనమాట. ఆల్మోస్ట్ అప్ టు వెరీ గుడ్ ఆల్మోస్ట్ ఐ గాట్ అప్ టు 3.5 centimeters ఆఫ్ ది గ్రాఫ్ట్ అనమాట. గుడ్ సెప్టల్ గ్రాఫ్ట్స్. దెన్ ఈ ఏరియాని ఐఎమ్ నాట్ డూయింగ్ అండర్ జనరల్ అనెస్థీషియా. సో ఐ హ్యావ్ టేకెన్ కాంకల్ గ్రాఫ్ట్ అనమాట. ఈ కాంకల్ గ్రాఫ్ట్ని ఇలా మల్టిపుల్ లేయర్స్ కింద తీసుకున్నాను. ఇంకా ఈ ఏరియాలో పెడతాను అనమాట కింద. సో ఇఫ్ నెసెసరీ ఐ విల్ టేక్ సమ్ మోర్ ఆల్సో అండ్ దెన్ ప్లేస్ ఇట్. నౌ యూ కెన్ సీ ఆన్ ద సైడ్ పొజిషన్. సైడ్ చూపించమ్మా. సో ఈ ఏరియా డిప్రెస్ అయింది. నార్మల్గా ఇలా ఉండకూడదు, ఇంకొంచెం ఇలా ఉండాలన్నమాట. సో దట్ we can achieve with this graft అనమాట. బిహైండ్ ఇన్ దిస్ ANS ఏరియా అంటాం, యాంటీనేసల్ స్పైన్ ఏరియా అనమాట. కొంతమందికి ఈ ఏరియాలు కూడా బాగా హైపోప్లేసియా ఉంటాయి. ఎందుకంటే అంత తక్కువగా ఉంది, మోడరేట్గా ఉందన్నమాట. సో ఈ ఏరియా హైపోప్లేసియా. సెంట్రల్ వన్ ఈజ్ మోర్ అనమాట. సో అందుకని ఓన్లీ సెంట్రల్ రీజన్ వేర్ ఇట్ ఈస్ నెసరీ వీఆర్ కీపింగ్ దిస్. సో ఏ విధంగా పెడతామంటే I have created a pocket అనమాట ఈ ఏరియాలో. మళ్ళీ ఇది నోట్లోకి వెళ్ళకుండా, ఎందుకంటే జింజిల్ సల్కస్ని పియర్స్ చేసుకుని నోట్లో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అది వెళ్ళకుండా మనం కేర్ఫుల్ తీసుకోవాలి. సో దిస్ ఇస్ ద ANS ఏరియా అనమాట. నౌ విల్ సీ హౌ ద. సో యూ కెన్ సీ దేర్ ఈస్ డెఫినెట్లీ సమ్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇఫ్ నాట్ టోటల్, ప్రాబ్లమ్ ఇంకొంచెం వస్తే బెటర్ అవుతుంది. దిస్ ఆల్సో ఇలా పైకి వస్తాయి. సో ఐ విల్ టేక్ సమ్ మోర్ క్రాఫ్ట్ అండ్ దెన్ ప్లేస్ ఇట్ ఇన్ దిస్ ఏరియా. హాఫే తీసాను కాంకల్ క్రాఫ్ట్, ఈ పార్ట్ అనమాట. నవ్ ఐఎమ్ టేకింగ్ ది రెస్ట్ ఆఫ్ ది హాఫ్ ఆల్సో. సో కట్స్పా తెచ్చిపెట్టు. Stay stitch, relax the stay stitch. So attachments ala unte konచెం soft tissue attachments, release them and then take out the graft. So ఇది కూడా I'll use that area అనమాట, because that's one of the crucial అనమాట, resistant to changes అనమాట. So he needs more graft. So all this is on one side only. ఫ్యూచర్లో ఎప్పుడైనా యూస్ కోసం మనకు కావాలంటే సెకండ్ సైడ్ కూడా ఉందన్నమాట, పెట్టుకోవచ్చు. అయితే సో నా విల్ క్లోజ్ దిస్ వన్. వీ హ్యావ్ పుల్ దిస్ అంటే లోయర్ లేటరల్ కార్టిలేజెస్ అంటాం. కొంచెం వీబై అడ్వాన్స్మెంట్ చేశాను ఇక్కడ లైట్గా. సో యూ కెన్ సీ ది మ్యూకోసల్ స్మాల్ అనమాట. దాన్ని వీబై మినిమల్, అది వీబై అడ్వాన్స్మెంట్ క్లోజ్ చేసేస్తాను అనమాట బోత్ సైడ్స్ టు రిలీజ్ దిస్ LLC అనమాట. Although some people disconnect it and then slide it also. That's also happens, but అప్పుడు ఏమవుతుందంటే we have to release the mucosa, which is unnecessary edema వస్తుంది, which is not necessary. And this is simple VY advancement has worked well in my hands. So next, so this that is in septal cartilage ఇది పోయిందండి. That is acting as a sturdy graft అనమాట. And in fact నార్మల్ కంటే కూడా a little more projection ఇచ్చాను కావాలని. సో దట్ ఏమవుతుందంటే ఈ సాఫ్ట్ టిష్యూ కంట్రాక్షన్స్ ఫోర్సెస్ ఆల్ దీస్ ఇయర్స్ ఇలాగా కొలాప్స్ అయి ఉండటం వల్ల ఏమవుతుందంటే దిస్ నోస్ టెన్స్ టు గెట్ కంట్రాక్టెడ్ అనమాట. సో టు కాంపెన్సేట్ ఫర్ దట్ ఐ హ్యావ్ ఎగ్జాజరేటెడ్ బై అరౌండ్ 10-20%
హయ్యర్ ప్రొజెక్షన్ అనమాట దాన్ దెన్ రొటీన్ అందరికంటే కూడా. సో దిస్ నవ్ యూ కెన్ సీ. సో హౌ ఈజ్ ఇట్ నౌ? సో ఇక్కడ డిప్రెషన్ ఉంది. ఈ డిప్రెషన్ ఫిల్అప్ చేయడానికి ఏంటంటే సెప్టల్ కార్టిలేజ్ ఆయనదే ఉంది ఇక్కడ. సో 2 టైర్ క్రాఫ్ట్ అనమాట. సో ఇలా తీసుకుని దీన్ని ఇలా పెడతాం అనమాట. సో నేను ఫైనల్ అడ్జస్ట్మెంట్స్ చేస్తాను అనమాట. You can see the depression also is crafted. So still I think it needs a little more. So or else ఇక్కడ excess అయినట్టుంది and remove this cartilage. And then ఈయనకి కొంచెం రాడిక్స్ బాడీ హాలోగా ఉంది. సో ఇక్కడ వెళ్ళిపోయింది అంటే రెగ్యులర్ క్రషర్ పీసెస్ ఆఫ్ cartilage. Then that gives a good. Then we'll close the wound అనమాట. ఇలా పెట్టి చూపించాను this way. So I have narrowed these bones also, corrected any hump also, and then any irregularities the bone ikkada unnai koncham they have corrected, and then narrowed it, and this will be the picture. And final touch ups chesnaka we'll show you, and then after this also I koncham reduce chestanu nostril reduction. Notice there's a good elevation of the radix anamata. So now we are about to close the nose. And then later on I reduce the nostrils. So now all this is done under local anesthesia అనమాట. ఇప్పుడు దాకా ఎలా ఉంది బాబు నొప్పి అదిను? ఎక్కువ లేదు ఇప్పుడు ఫస్ట్ అనేది ఎక్కువ కొంచెం సరే. సో now you can see the tip is there is a good elevation అనమాట. బట్ ఇఫ్ యూ నోటీస్ రాడిక్స్ దగ్గర కొంచెం బాగా డిప్రెస్డ్ ఉంది. సో దీనికి స్మాల్ పీస్ ఆఫ్ రాక్ అనమాట క్రష్ చేసి కొంచెం ఇట్లా పెట్టి ఇక్కడి నుంచి బయటికి తీసుకొస్తాం. సో దట్ ఇట్ డజంట్ గెట్ డిస్ప్లేస్డ్ అనమాట. ఈ ఏరియాలో పెడతాను. సో అప్రాక్సిమేట్గా ఎలా ఉంటుందని ఐడియా కోసం సో ఈ రాడిక్స్ని అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుందో చూడవచ్చు. సో ఇందాక చేసిన క్రాఫ్ట్ నేను చేసింది సెప్టల్ క్రాఫ్ట్ ఇలా పెట్టి ఈ డిప్రెషన్ క్రాఫ్ట్ క్లోజ్ చేసాను. నా కొంచెం ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి దాన్ని కరెక్ట్ చేస్తాను అన్నమాట. సైడ్